ఇది కేవలం ఆర్థిక విద్యా వీడియో. దయచేసి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నమస్కారం. నెలకు ఓ 18,000 రూపాయలు, మహా అయితే 25,000 రూపాయల జీతంతో ఉద్యోగం మొదలుపెట్టేవాళ్లు, వాళ్ళు ₹1,00,00,000 సంపదను కూడపెట్టడం గురించి ఆలోచించగలరా? చాలా మందికిది అసాధ్యమనిపిస్తుందేమో. అవును, వినడానికి అలాగే ఉంటుంది. కాని మన దగ్గరున్న కొన్ని సోర్స్ మెటీరియల్స్ చూస్తే, కొన్ని వ్యూహాలు, కొన్ని లెక్కలు ఇది సాధ్యమేనేమో అనిపిస్తున్నాయి. ఈరోజు వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దామా? తప్పకుండా. ముఖ్యంగా యువత. వాళ్ళు ఎంత త్వరగా ఆర్థిక ప్రణాళిక మొదలు పెడితే దానివల్ల కలిగే లాభాలు చాలా ఎక్కువ. క్రమశిక్షణ, సరైన ప్లానింగ్ ఉంటే ఇది ఎలాగో చూద్దాం. సరే, అంటే మొదటి సూత్రం వీలైనంత త్వరగా మొదలుపెట్టడం, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం అంటున్నారు. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా కదా? అవును, సిప్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెల కొంచెం కొంచెం పెట్టడం. నెలకో 4,000 రూపాయలు లేదా 5,000 రూపాయల సిప్ అయినా సరే చాలా కాలంలో పెద్ద మొత్తమవుతుందని అంటున్నారు. నిజమే, అక్కడే మ్యాజిక్ ఉంది. ఆ చక్రవడ్డీ ప్రభావం పనిచేస్తుంది. సగటున ఓ 12% వార్షిక రాబడి వస్తుందనుకుంటే ఆ చిన్న మొత్తం కూడా 25 30 ఏళ్లలో బాగా పెరుగుతుంది. అయితే కేవలం సిప్ చేస్తే సరిపోతుందా, లేక ఇంకేమైనా ఉందా? అక్కడికే వస్తున్నా. స్టెప్అప్ సిప్ అని ఒకటుంది. అది చాలా కీలకం. స్టెప్అప్ సిప్ అంటే? జీతం పెరిగినప్పుడు పెట్టుబడి కూడా పెంచడమా? ఖచ్చితంగా. ప్రతి ఏటా జీతం పెరిగినప్పుడు ఆ సిప్ మొత్తాన్ని కూడా ఓ 5 లేదా 10% పెంచడమన్నమాట. ఓకే, దీనివల్ల ఎంత తేడా వస్తుంది? గణాంకాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఓ 5,000 రూపాయల సాధారణ సిప్పు 12% రాబడితో 25 ఏళ్లలో దాదాపు 73 లక్షలనుకుందాం. సరే. అదే 5,000 రూపాయల సిప్నే ప్రతి ఏటా 10% పెంచుకుంటూ వెళ్లారనుకోండి, అంటే స్టెప్అప్ చేస్తే అదే 25 ఏళ్లలో దగ్గర 1.4 కోట్లయ్యే అవకాశముంది. అబ్బా, 73 లక్షల నుంచి 1.4 కోట్ల, అంటే దాదాపు రెట్టింపు. అవును, చాలా పెద్ద తేడా. అందుకే ముఖ్యంగా తక్కువ జీతంతో మొదలుపెట్టేవాళ్లకి ఇది చాలా శక్తివంతమైన సాధనం. వావ్, నిజంగా ఆసక్తికరంగా ఉంది. మరి ఇంత మొత్తం పెట్టుబడి పెట్టాలంటే ముఖ్యంగా 18,000 రూపాయల జీతంతో ఎలా సర్దుబాటు చేసుకోవాలి? బడ్జెటింగ్ అంటారా? అవునవును, బడ్జెటింగ్ తప్పనిసరి. కనీసం జీతంలో ఓ 15-30% పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలి అని సూచిస్తున్నారు. 15-30%? అంటే 18,000 రూపాయల జీతంలో ఎలా? ఉదాహరణకు, ఆ 18,000 రూపాయల్లో ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఓ 55% ఇంటి ఖర్చులు, నిత్యావసరాలు. సరే. ఇంకో 5% అత్యవసర నిధికి పక్కన పెట్టాలి. ఇక ఓ 28% సిప్కి కేటాయించొచ్చు. అంటే సుమారు 5,000 రూపాయలు. ఓకే. మిగిలిన 12% బహుశా ఇతర చిన్న అవసరాలకు. వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఖర్చులను ట్రాక్ చేస్తే ఇది సాధ్యమేనని సోర్సెస్ అంటున్నాయి. నిజమే, ట్రాక్ చేయడం ముఖ్యం. అయితే సరే, 5,000 రూపాయల సిప్ చేద్దామనుకుంటే ఆ డబ్బంతా ఒకే ఫండ్లో పెట్టేయడమేనా, లేక విభజించాలా? రిస్క్ ఉంటుంది కదా. చాలా మంచి ప్రశ్న. డబ్బునంతా ఒకే దగ్గర పెట్టడం ఎప్పుడూ రిస్కే. అందుకే డైవర్సిఫికేషన్, అంటే పెట్టుబడులను విస్తరించడం చాలా ముఖ్యం. ఎలా విభజించవచ్చు ఆ 5,000 రూపాయలని? ఉదాహరణకు, ఆ 5,000లో 40% లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టొచ్చు. ఇది కొంచెం స్థిరంగా ఉంటాయి. ఓకే. మరో 20% మిడ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్స్లో. ఇక్కడ వృద్ధి ఎక్కువ ఉండొచ్చు, కానీ రిస్క్ కూడా ఎక్కువే. సరే, అర్థమైంది. ఇంకో 20% హైబ్రిడ్ ఫండ్స్, అంటే ఈక్విటీ, డెట్ రెండు కలిపి ఉంటాయి, బ్యాలెన్స్డ్ రిస్క్ కోసం. చివరి 20% డెట్ ఫండ్స్లో పెట్టొచ్చు. ఇవి ఇంకా తక్కువ రిస్క్, స్థిరత్వం కోసమన్నమాట. ఇలా విభజిస్తే రిస్క్ తగ్గుతుంది, రాబడి కూడా బ్యాలెన్స్ అవుతుంది. బాగుంది. అవును, ఇది మార్కెట్ ఒడిదుడుకుల నుంచి కొంత రక్షణిస్తుంది. అయితే ఇవన్నీ మొదలుపెట్టే ముందు ఇంకేదైనా ముఖ్యమైన విషయముందా? అంటే పునాది లాంటిది. ఉందండి, చాలా ముఖ్యమైనది. అత్యవసర నిధి. ఎలాంటి పెట్టుబడులు స్టార్ట్ చేసే ముందైనా కనీసం 3 నుంచి 6 నెలల నెలవారీ ఖర్చులకు సరిపడా డబ్బుని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోవాలి. ఎందుకని? ఎందుకంటే అనుకోకుండా ఉద్యోగం పోయినా లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఇలాంటి టైంలో మనం కష్టపడి పెడుతున్న సిప్లను ఆపకుండా లేదా పెట్టుబడులను అమ్మేయకుండా ఈ నిధి కాపాడుతుంది.
అది చాలా ముఖ్యం కదా, లేదంటే దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా. అలాగే ఇంకో విషయం, పన్ను ఆదా అవకాశాలను కూడా వాడుకోవడం మంచిది. అంటే సెక్షన్ 80C లాంటివా? అవును, పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఈక్విటీవే కాబట్టి వాటిని మన లార్జ్ క్యాప్ లేదా హైబ్రిడ్ కేటగిరీలోనే భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా అవడమే కాకుండా రాబడికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే క్రమశిక్షణతో ఖర్చులు తగ్గించుకోవడం, అప్పులకు దూరంగా ఉండటం కూడా ముఖ్యమేనంటారా? అవును, అవి కూడా చాలా అవసరం. సరే, మొత్తం మీద చూస్తే తక్కువ జీతంతో మొదలుపెట్టినా సరే త్వరగా ప్రారంభించడం, క్రమం తప్పకుండా జీతంతో పాటు పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం, అంటే స్టెపప్ చేయడం, రిస్క్ను తగ్గించుకోవడానికి డైవర్సిఫై చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, పన్ను ఆదా ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే ఆ ₹1,00,00,000 లక్ష్యమనేది అసాధ్యం కాదనే అనిపిస్తోంది సమాచారం బట్టి. అవును, ఈ వ్యూహాలు ఒక మార్గాన్ని చూపిస్తున్నాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఇందాకనుకున్న 12% రాబడి లాంటి అంకెలు కేవలం అంచనాలే. మార్కెట్ ఎలా ఉంటుందో, మనం ఎంచుకున్న ఫండ్స్ ఎలా పనిచేస్తాయో దానిపై అసలు రాబడులు ఆధారపడి ఉంటాయి. నిజమే. కానీ ఈ విశ్లేషణ మన అందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది. ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మొదటడుగు వేయడానికి రేపటి నుంచే మన ప్రస్తుత ఆర్థిక అలవాట్లలో ఏ ఒక్క చిన్న మార్పును వెంటనే మొదలుపెట్టవచ్చు? ఆలోచించాల్సిన విషయం.